చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. దీని తాలూకు ప్రీ రిలీజ్ ఫంక్షన్ సమ్ ఈవెంట్ హ్యాపెండ్ కదా. ఆ ప్రీ రిలీజ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ వీక్. ట్రైలర్ ట్రైలర్ లాంచ్ జరిగింది. వంశీ ట్రైలర్ లాంచ్ లో కృష్ణవంశీ నేను అనుకున్నా ఇంకా అడగలేదేంటి ఈ దుర్మార్గుడు. కృష్ణవంశీ పార్టిసిపేట్ చేయటం రియల్లీ దట్ వాజ్ ఎ వండర్ఫుల్ మూమెంట్. అంటే ఒక దాంట్లో చిన్న ఎమోషనల్ ఎంటాంగిల్మెంట్ ఏంటంటే ప్రభు, గులాబీ అవుతున్న టైంలోనే ఇది పెద్ద గుళే బకావళే కథ కాదు గనక మా ఇద్దరికి మనస్సులో వచ్చాయి, స్పర్ధలు వచ్చాయి, కలిపి మనస్పర్ధలు వచ్చాయి. రావడంతో గులాబీని ఎప్పుడు మేము ఇద్దరం సక్సెస్ మీట్కి కానీ గులాబీ సంబంధించిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. సో దయా ప్లాట్ఫామ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది, దీని ఒక్కదాన్ని బట్టి ఆలోచించు. మా ఇద్దరిని మళ్ళీ దయా స్టేజ్ మీద ఐ కుడ్ సీ. నేను ఎప్పుడు వాడికి ఐ నెవర్ హ్యాడ్ ఏ ఛాన్స్ టు థ్యాంక్ హిమ్ ఫర్ గులాబీ. వంశీ నేను ఎప్పుడు సరే మా ఇద్దరి మధ్యన 250 విషయాలు ప్రాబ్లమ్స్, 250 లేదు ఒకే విషయం. సో ఏంటా ఒక విషయం చెప్పు. నన్ను ఎంత ఇబ్బంది పెట్టేసాడు చూడండి ప్రభు. 250 అంటే ఏం వింటామని అనుకున్నాం, ఒకే ఒక విషయం అన్నాం, చెప్పచ్చు కదా. నిజంగా నాకు తనకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బైక్ సాంగ్ గురించి మాడతారు గులాబీలో కదా అందరూ. ఇప్పుడు ఈ వేళలో నీవు పాడతారు. ఇప్పుడు క్లాస్ రూమ్లో ఉంది, అప్పుడు మేము ఇద్దరం చెప్పుంటే మేము ఇద్దరం చాలా 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 విషయాలు వినడానికి బాగుండేవి. ఇప్పుడు క్లాస్ రూమ్లో తపస్సు చేయటం వేస్ట్ రా గురు అనే పాట గులాబీలో ఫస్ట్ సాంగ్ హరిహరన్ పాడారు. దాని వెనకాల అతను ఎందుకు పాడాలి, ఆ పాట ఆయన పాడితే బాగుంటుంది, ఆయన శృతిలో కరెక్ట్గా సరిపోతుంది, లేకపోతే ఆయన కొత్తగా అవి ఏం లేదు ఒక్క. హరిహరన్ అంటే నాకు చాలా ఇష్టం యాజ్ అ సింగర్. వంశీ గారికి తెలుసు అది. ఒరే నీకు హరిహరన్ ఇష్టం కదా, నీ ఫస్ట్ పాట నీకు హరిహరన్ చేత పాడిస్తా అన్నాడు. ఇప్పుడు దట్ ఈస్ సచ్ ఎ నైస్ జెస్చర్. ఇప్పుడు బైక్ సాంగ్ మీకు వెనకాల ఉండే అద్భుతమైన థాట్. బైక్ సాంగ్ బాక్కి ఏం లేదు, నాకు వాడికి ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ లేరు, ఎప్పుడు అప్పటికి బైక్ మీద ఎక్కించుకోలేదు. ఒరే మన ఇద్దరికి ఎలాగో గర్ల్ ఫ్రెండ్స్ లేరు కదా, మన ఇద్దరం బైక్ సాంగ్ కూడా తీసేద్దాం రా, దాని మీద తీసి నేను ఎంజాయ్ చేస్తాను, తీసుకెళ్ళి ఎంజాయ్ చేయి అన్నాడు. అంటే ఏదైనా ఒక అద్భుతం వెనకాల సింపుల్ రీజన్ ఉంటుంది, అది నేను నమ్ముతున్నాను. అదే ఒక సక్సెస్కి దోహదపడుతుందని నా ఉద్దేశం. ఆ అంశాలన్నీ మళ్ళీ నేను దయాలో ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు దయాలో ఒక అమ్మాయిని ఎక్కించుకెళ్ళడానికి దానికి అమ్మాయిలు లేరు, దా కనెక్షన్ పెట్టక ఇప్పుడు నువ్వు అవేం లేవు. నేను చెప్పేది దాని తాలూకు ఒక ఇమోషనల్ హై. ఇప్పుడు వితౌట్ తేజ్ I believe my acting career would have never started. ఉత్తేజ్ గారు రాము గారికి నన్ను పరిచయం చేయటం వల్ల నా కెరియర్ స్టార్ట్ అయింది. సో వాడు రావటం కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అని వాడిని పిలిచాను. కానీ వాడు మీ ఇద్దరం అనుకునే ఎపిసోడ్ అంతా కూడా చెప్పి పడుతుబ్బాడు వాడు. ఇప్పుడు నేను మెడ గురించి మాట్లాడమంటే వాడు తొడల గురించి మాట్లాడాడు. సరే అదృష్టం ఏంటి చెప్పనా, అక్కడితో ఆగాడు. కానీ వాడు చాలా ఇమోషనల్ గురించి చాలా గొప్ప. మీరు అప్పట్లో అక్కడ తాగారా? అప్పటితో అక్కడ ఆగుంటే ఇవాళ ఇక్కడ ఆగుండేవాళ్ళం కాదు. ఆ రోజు అక్కడ ఆగలేదు కనుకే ఇక్కడ దాకా వచ్చారు. వెరీ గుడ్. సో అందుకని ఉత్తేజు రావటం నాకు చాలా అవసరం, వంశీ గారు రావటం అవసరం. దయాకు సంబంధించిన విశేషాలని ఇక్కడతో క్లోజ్ చేద్దాం. చక్రి వాట్ హీ ఈస్ నౌ డూయింగ్ విత్ ద అదర్ ఫిలిమ్స్. ఇప్పుడు రైట్ నౌ యాజ్ ఐ సెడ్ తాజా ఖబర్ అని మొన్న హిందీలో వచ్చేసాను, వెరీ గుడ్. అండ్ అది కాకుండా ఇంకో 2 హిందీ వెబ్ సిరీసెస్ షూటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే NDA అనేది సైన్ చేస్తున్నాడు, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్. సో మేము వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేసే వరకు ఈవెన్ దయా కూడా నేను ఎక్కడ చెప్పకూడదు, చెప్పలేదు. ఎందుకంటే అగ్రిమెంట్ లో వాళ్ళు పబ్లిసిటీ స్టార్ట్ చేసినప్పుడే మాట్లాడాలి మనం. సో దట్స్ అండ్ కథ గురించి కానీ కథలో అంశాల గురించి కానీ చెప్పకూడదు, అది ఇట్స్ అన్ అగ్రిమెంట్. బట్ I've done 2 web series now. I'm telling I'm so super kicked. I'm just waiting. వాటి కోసం వెయిటింగ్. అవి 2 హిందీలో, అది కాక తమిళ్లో 3 ఫిల్మ్స్ చేస్తున్నాను. కరుణానిధి గారు మనవడు ఉన్నాడు, అరుల్ నిధి అని, వెరీ గుడ్ యాక్టర్, చాలా అద్భుతమైన సినిమాలు చేస్తారు. డిమాంటీ కాలనీ అని, డైరీ అని మంచి సినిమా. ఇప్పుడు తమిళ్లో ఆ అబ్బాయి సినిమా చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా చాలా మంచి కథ అయి ఉంటుంది అని ఆడియన్స్లో ఒక బ్యాంకింగ్ తను పెట్టుకున్నాడు. అలాగే డూయింగ్ అదర్ ఫిల్మ్ కాల్ తిల్లానా. సో అది ఇట్స్ ఆల్సో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ తిల్లానా అని. తర్వాత దేర్ ఇస్ 1 ఫిల్మ్ గెటింగ్ రెడీ ఫర్ రిలీజ్ కాల్డ్ పట్టరై. సో కన్నడలో ఐమ్ డూయింగ్ 2 ఫిల్మ్స్.
మలయాళంలో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 2 films టు స్టార్ట్. ఆల్రెడీ ఒక మలయాళ ఫిల్మ్ చేసి చాలా చేశాను చాలా నేను. చేశాను. ఇప్పుడు కొత్తగా చెయ్యబోయేవి అడిగావు కనుక వెయిటింగ్ ఫర్ 2 of those films టు స్టార్ట్. తెలుగు తెలుగు దయానే దయ అయ్యే వరకు ఏమీ చేయకూడదు అని అది ఒక డెసిషన్ తీసుకున్నా. తెలుగులో అసలు ఆఫర్స్ వస్తున్నాయా? ఇప్పుడు తెలుగు దయ హాట్స్టార్ డిస్నీ హాట్స్టార్ వాళ్ళు నన్ను పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ హీరోగా చేస్తున్నప్పుడు అంటే ఇంకెవరు మిగతా వాళ్ళు రారు అని అనుకుంటే అవివేకం అనేది నా ఉద్దేశం. అంటే నేను అడుగుతుంది ఏంటంటే అదేనే. వచ్చినా రిజెక్ట్ చేస్తున్నావా ఏంటి? వాట్ ఈస్ అలా అడగలేదు నువ్వు. వస్తున్నాయంటే అట్టా సారీ అయ్యో వర్జిన్ అయ్యో మ్యారీడ్ కి చాలా తేడా ఉంది బ్రదర్. ఓకే బట్ నేను దయ అయ్యే వరకు ఏమీ చెయ్యకూడదు అనేది నా కాన్షియస్ డెసిషన్. అంటే ఎందుకు అంటే దీని తర్వాత ఒకసారి నీకే గుర్తుండదు, నువ్వే నన్ను ఒక ప్రశ్న వేసావు. ఏంటి చాలా ఎక్కువ రెమ్యునరేషన్ 20 years బ్యాక్ మా నాన్నగారు రోజు ఆ టైంలో నీకు గుర్తుండదు, సమాధానం కూడా నేను చెప్తాను నీకు. ఏంటి చాలా ఎక్కువ డబ్బు అడుగుతున్నావుగా ఈ మధ్య రెమ్యునరేషన్, అవసరమా తప్పు కదా అవసరమా అన్నావు. అంటే నేను నీకు ఇచ్చిన సమాధానం అంటే ఆనందించు ప్రభు, సగం మొహానికి అంత డబ్బు అడుగుతున్నాను, గడ్డం తీసానంటే ఫుల్ మొహానికి ఇంకా ఎక్కువ డబ్బులు అడుగుతా నేను అని నీకు చెప్పాను. అలాగే నౌ ద క్వశ్చన్ ఈజ్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దయా. నాకు ఎంత నమ్మకం ఉందంటే ఇది అయిన తర్వాత డబ్బులు పెంచేద్దామనో లేకపోతే ఇంకో కాదు, దీని తర్వాత నన్ను చూసే కోణం మారుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవన్నీ కూడా మంచి వేషాలే వస్తున్నాయి, మంచి సినిమాలే వస్తున్నాయి. బట్ దీని తర్వాత ఐఎమ్ వెరీ షూర్ పీపుల్ విల్ థింక్ ఇన్ ఎ వెరీ డిఫరెంట్ వే. కాబట్టి నాకు అది ఆ గట్ ఫీలింగ్ ఉంది కనుక ఐ జస్ట్ వాంట్ టు వెయిట్ ఫర్ ఇట్. అంటే మొన్నటి వరకు అయితే ఇంకా 4 నెలలు 3 నెలలు 5 నెలలు 2 నెలలు అని, ఇప్పుడు అయితే జస్ట్ 9 రోజులే కదా, వారం రోజులే కదా అలా అనిపిస్తుంది. ఇంకా 3 రోజులే కదా అలా. ఓకే 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 ఎప్పుడు వస్తుందని చెప్పాను నీకు, ఇది గుర్తుందా? ఏంటిది? దయా సిరీస్ August 4th. కరెక్ట్, డిస్నీ హాట్స్టార్. ఎంఫసైజింగ్ మరి కాదా? సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.